సాయిబాబా గుడి పక్కనే బస్ స్టాండ్ 2 మినిట్స్లోకి వెళ్ళిపోవచ్చండి. 4వ నెంబర్ గేట్ పక్క సైడ్ అది కదా, చాలా బాగుంది. పెద్దదే బస్ స్టాండ్. అన్ని రాష్ట్రాలకు వెళ్ళి బస్సులు కూడా అక్కడ అవుతాయి. అలా కొంచెం ముందుకెళ్తే మన మన మహారాష్ట్ర ఎక్కడ ఏ యాత్రకి వెళ్ళినా, నాసిక్ కానీ ముంబై ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగుంటుందండి. త్రయంబకేశ్వరికి వాటికి ఇక్కడి నుంచి ట్యాక్సీ 350 రూపాయలండి. తర్వాత శని సింగపూర్ వెళ్ళాలంటే మనిషికి 200 అండి. ఓకే, అందరూ కూడా ఈ నెంబర్లు ఉంటాయి, ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, తక్కువ బడ్జెట్. మనం ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు మీరు ఎక్కడ దిక్కని డైరెక్ట్గా సిటీ వచ్చేయండి. మీరు నాసిక్ దిగి త్రయంబక దర్శనం చేసుకున్నదంటే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక్కడి నుంచి మన షిరిడి నుంచి వెళ్తే చాలా మంచి బాగుంటుందండి, తక్కువ బడ్జెట్తో అయిపోద్ది. అది మనకి మళ్ళీ ఇక్కడ ఉదయం 5 గంటలు బయలుదేరుతుంది బస్సు. బయలుదేరిన తర్వాత మరి రాత్రి 10 గంటలకి మనకి రూమ్ కూడా డ్రాపింగ్ చేస్తారు వాళ్ళు. ఓకే, మనం 4వ నెంబర్ గేట్ కాంచి ఫోన్లు పెట్టుకోవడానికి వీలు ఉందండి. తర్వాత అలా ముందుకెళ్తే తర్వాత 1వ నెంబర్ గేట్ వస్తుందండి. ఆ 1వ నెంబర్ గేట్ కాడ అక్కడ కూడా సెల్ ఫోన్లు పెట్టుకోవాలండి. తర్వాత 6వ నెంబర్ గేట్ 5వ నెంబర్ గేట్ అంటే మన ఎవరైనా ముందుకుంటే బుకింగ్ ఉంటాయి కదా, అవి టికెట్లు అవన్నీ ఆన్లైన్ కానీ అలాంటివి దర్శనాలు అన్నీ కూడా చేసుకుంటారండి. అక్కడ ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు అన్నీ చేస్తారండి. అవన్నీ చుక్ చేసి 6వ గేట్ నుంచి పంపిస్తారు. 7వ నెంబర్ గేట్ అంటే ఫ్రీ దర్శనం అండి. మీరు మోసపోకండి, అక్కడ ప్రసాదాల దగ్గర ప్రసాద ప్యాకెట్ తీసుకోండి. మీరు లాకర్ సెల్ ఫోన్ ఉంచుకొని అంటారు కానీ అవన్నీ వేస్ట్. 1వ నెంబర్ గేట్ కాడ పెట్టుకొని, లేకపోతే రూముల్లో పెట్టుకోండి, లాకర్లో పెట్టుకోండి. మీ ఐటమ్స్ సేవస్ భద్రంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అలా వెళ్ళిందా చూడండి, 7వ నెంబర్ గేట్కి వెళ్తారు. 7వ నెంబర్ గేట్కి వెళ్ళిన తర్వాత పంపించేస్తారు. పంపించిన తర్వాత మనం దర్శనం మనకి లోపల చాలా పెద్ద లైన్ ఉంటుందండి. లోపలికి సాయినాథ్ దర్శనం చేసుకోవడానికి ఇదండి 7వ గేటు చూసారు కండి. ఈ లోపలికి వెళ్ళిపోవడానికి చాలా పెద్ద లైన్ అండి. మన తిరుపతిలో అలాగే వెయిటింగ్ పెట్టారో అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుందండి. ఓకే, మన ఫోన్లు కానీ మన రూమ్లో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనకు పక్కన 4వ నెంబర్ గేట్ పక్కన లాడ్జ్ ఉంటుందండి, అక్కడ తీసుకుని చాలా మంచిదండి. అన్ని విధాలకు కూడా ఉపయోగపడుతుందండి. అది దర్శనం అయిపోయిన తర్వాత మనకి మ్యూజియంకి వెళ్ళామండి. సాయి మ్యూజియం కెమెరా నాట్ అలౌడ్ అండి. ఓకే, బయట నుంచి కొన్ని తీసామండి, చాలా బాగుంది మ్యూజియం, చూడవలసిందండి. అలా ముందుకు వెళ్ళిపోదని 3వ నెంబర్ గేట్ కాడికి వచ్చామండి. 3వ నెంబర్ గేట్ కాడ టీ అది ఉన్నాకండి ₹2, కాఫీ ₹3, పాలు ₹3, బిస్కెట్ల ప్యాకెట్ ₹5, ఏదైనా పర్వాలేదు. ఓకే, అది తీసుకొని మన తినేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ పెద్ద మండపం ఉన్నది, మండపం కూర్చొని హ్యాపీగా అవన్నీ చూసుకొని మన రూమ్కి వెళ్ళిపోవచ్చండి. అది మీరు రావాలంటే సింపుల్గా చవడండి. అలాగే 4వ నెంబర్ గేట్ పక్కనేనండి. అలాగే వెళ్తే 4వ నెంబర్ చవడి అవన్నీ ఉన్నాయండి. తర్వాత సాయిబాబా ముఖం దర్శనం ఒకటి, అవన్నీ కూడా అలా వెళ్ళిపోవచ్చండి. 4వ నెంబర్ గేట్ పక్కనే అవన్నీ తెలుసుకోవాలంటే సులువుగానే ఉంటుందండి. ఓకే, ఆర్తి దర్శనం కూడా కానీ ఇవన్నీ కూడా నాకు టైమింగ్స్ మనకి అన్ని రకాలుగా దర్శనాలు అవ్వాలంటే 4వ నెంబర్ గేట్ పక్కనే తీసుకోవాలి. తీసుకుంటే ఎక్కడైనా సరే లాడ్జీలకి ఎక్కడైనా సరే 800, 1300 ఏసీలకి. ఓకే, చాలామంది అన్ని హోటల్స్. ఓకే, మన ఇబ్బంది పడవలసిన 4వ నెంబర్ గేట్ కూడా అయితే అన్ని గుళ్ళు ఒకే దగ్గర ఉంటాయి. మొక్క దర్శనం అయితే సాయిబాబా అన్ని దర్శనం కూడా అక్కడ ఉంటాయి.
ఒకటో నెంబర్ గేట్ కాడ దర్శనం టికెట్ అన్నమాట, 200 రూపాయలు. చాలా బాగుంటుంది. ఇమీడియట్ బేగా దర్శనం కూడా అయిపోద్ది. దర్శనం ఒకటో నెంబర్ గేట్. చూడండి ఎన్ని లగేజ్లు, ఎన్ని భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన